నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హాడీ స్మైల్. చాలా రోజులైంది నేను ఇట్లా ఇంట్రో ఇచ్చి. ఈరోజు వీడియో వచ్చేసి మస్కట్కి మన ప్రపంచ యాత్రికుడు తెలుగు అబ్బాయి నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ అన్వేష్ గారు రాబోతున్నారు. సో యాక్చువల్లీ మేము ఆయన వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతాము. మన ఒక తెలుగు అబ్బాయి అన్ని కంట్రీలు తిరగడం అనేది ఒక ప్రౌడ్ థింగ్. సో ఆయన ఆల్మోస్ట్ చాలా వరకు తిరిగాడు. ఇక్కడికి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసాము. వస్తాడో లేదోలే అని అనుకున్నాం చాలాసార్లు. బట్ సర్ప్రైజింగ్లీ మస్కట్లోనే ఉన్నాడు అని తెలిసింది. సో ఇప్పుడు తను ఒక మీటప్ ప్లాన్ చేశాడు. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే కురుం పార్క్ అనే ఒక పార్క్లో తను మీటప్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు మేము తనని వెళ్ళి కలవబోతున్నాము. ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. అంటే ఒక పెద్ద యూట్యూబర్ని కలుస్తున్నాను అనే ఒక హ్యాపీనెస్ అయితే నా లోపల ఉంది ప్రజెంట్. ఇప్పుడు తనని కలిసే ముందు మేము షాప్కి వెళ్ళి తన కోసం ఏదైనా ఒక చిన్నగా ఏదో ఒకటి ప్రజెంట్ చేద్దాంలే అని చెప్పేసి ప్రజెంట్ అయితే లులుకి వెళ్తున్నాము. చూసి తీసుకొని వెళ్ళి మన అన్వేష్ని కలిసేద్దాం పదండి. మన అన్వేష్ బ్రో కోసము మేము ఈ ఒమాన్ స్పెషల్ డేట్స్ తీసుకున్నాము. ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఇప్పుడే మేము కురుం పార్క్ వచ్చినాము. ఇదే అన్నమాట కురుం పార్క్. లోపలికి వెళ్ళబోతున్నాము. లెట్స్ సీ. 4 o'clock పెడదాము మీట్ అని అన్నాడు. ఇప్పుడు ఒక 10 minutes ఉంది 4కి. సో లోపలికి వెళ్ళి అన్వేష్ బ్రోని కలిసి పార్క్ లోపలికి ఎంటర్ అయినాము. పార్క్ అయితే కలకలలాడిపోతుంది. ఈరోజు ఫ్రైడే కదా, మాకు ఇక్కడ వీక్ ఆఫ్. మేబీ అందుకోసమే అన్వేష్ బ్రో కూడా మీటప్ ప్లాన్ చేసినట్టున్నాడు. లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇంకా మన అన్వేష్ బ్రో రాలేదు. మావాడేమో అసలు గ్రాస్ కనపడగానే ఆగట్లేదు. పరుగులు పండగ చేసుకుంటున్నాడు వాడు. చైత్వికిట్రా. సో ఫైనల్లీ మన అన్వేష్ బ్రో వచ్చాడు. కానీ చాలామంది సెల్ఫీలతో బిజీ ఉన్నాడు. మనం కలుస్తాడో లేదో ఒకసారి వెళ్ళి చూద్దాం. చెట్టు చూడండి, పువ్వులు ఎలా ఎక్కడ తెంపిస్తారు. మీ పైన ప్రేమ. జనాలు అయితే దారుణంగా ఉన్నారు. దారుణం అంటే అట్లీస్ట్ ఒక దగ్గర కూర్చునేదాకా ఆగలేదు. సో ఆ గుంపులో మనం వెళ్ళలేమని చెప్పేసి మెల్లిగా వెళ్తున్నాను. ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడచ్చు అని చెప్పి ప్లేస్ ఎతుకుతున్నాడు. లెట్స్ గో. ప్రశాంతంగా తీసుకొచ్చి బాగుంటుంది. చూడండి వస్తుందా? సరేనా? సరే ఓకే కదా. ఫోటో 5 రియల్ పెట్టుకుంటే అది మాదే అలా ఉంటుంది. అది ఎడిటింగ్ చేసుకుంటాం. అమ్మ బాబు ఏంటి అవగాహన కదా. అరే రాదా చూడలే, మీ అమ్మగారు ఏ తెచ్చారు చూడరా. నాకు అర్థమైపోయింది ఎందుకు. అలా మొత్తానికైతే అన్వేష్ బ్రోని కలిసాము. చాలా ఫన్నీగా మాట్లాడాడు. తను వీడియోస్లో ఎలా ఉన్నాడో బయట కూడా అక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక జోక్ వేసి నవ్వుతూనే ఉన్నాడు అనమాట. ఎంతమంది సెల్ఫీలు అడిగినా కూడా ఓకే అని ఇబ్బంది పడకుండా పాపం చాలా పేషెంట్గా ఉన్నాడు. ఇక్కడ తను ఒక స్కిట్ ప్లాన్ చేద్దాము చిన్నగా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వినండి మీరు కూడా. 5 వస్తారు. వచ్చినట్లే ఫోటో తీసుకుని వెళ్ళిపోవాలి. నేను తింటూ ఉంటాను. ఎవరు తిడతానో తెలియదు. ఎవరన్నా తిడతాను.
తిరుగుతూనే ఉంటాను. ఎవరు తిడుతున్నాను ఎందుకు ఎవరికి అర్థం అవుతుంది. లాస్ట్ మేడం వచ్చేసరికి చాలా భయంగా నవ్వుతుంటారు. చాలా సీరియస్గా ఇలా దండం పెట్టి ఇలా వెళ్ళిపోండి. ఓకే కదా, నీకు అర్థమైందా? ఏంటి అర్థమైంది? కొట్టాలి మళ్ళీ 4-5 టేకులు అందుకోండి. మీరు ఓవర్ ఆర్టిస్ట్ చేస్తారా? ఆర్టిస్టులు అందరూ రెడీ అయిపోయారు. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6 6 ఆర్టిస్టులతో. ఓకే, ఎలా వస్తావు? వెళ్ళిపోతాం. ఎక్కువసేపు ఉండదు. మామూలుగా ఉండదు నాతోనే. ఏమనుకుంటున్నారు నా గురించి? జై బాలయ్య తెలుసా? వంగలేకపోతున్నాడు అన్న. మామూలుగా ఉండదు. అర్థమవుతుందా? మామూలుగా ఉండదు నాతో. అలా జరిగిందనమాట ఫన్నీ స్కిట్. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. తను కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడనమాట అందరితో కలిసి నవ్వుతూ అది ఇదిగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనని ఆల్మోస్ట్ 1.5 hour అయింది వచ్చి కదలనివ్వట్లేదు, అటు ఇటు వెళ్ళనివ్వకుండా సెల్ఫీస్ దిగుతూనే ఉన్నారనమాట. సో ఇదంతా కాదు, నేనే మీ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుతాను అని చెప్పి తన కెమెరా తీసుకొని ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి నేనే వస్తానని చెప్పి ఊరు పేరు అడిగి హాయ్ చెప్తూ అలా తిరుగుతూ ఉన్నాడనమాట ఫైనల్లీ. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మస్కట్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ, బట్ నాకు అందరూ తెలీదు, చాలా కొంతమంది తెలుసు. కానీ అక్కడ నేను ఒక యూట్యూబర్ని కలవడానికి వెళ్తే నన్ను కూడా గుర్తుపట్టారనమాట చాలామంది. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరినీ వీడియో తీయలేకపోయాను, బట్ కొంతమందిని మాత్రం వీడియో తీశాను. సో అందరూ చాలా చాలా థ్యాంక్ యూ నన్ను కూడా గుర్తుపట్టి ఆ మీట్లో నా గురించి కూడా చెప్పినందుకు. అదనమాట. బయట వెనకాల ఒకసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా అది అయ్యేలా లేదు, లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5-5:30 అవుతుంది. 4 to 7 అన్నట్టు చెప్పాడు మీటప్. కానీ ఆ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం అదే సరిపోయింది. అసలు ఏం మాట్లాడట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. జనాలు ఎవ్వరూ ఊరుకోవట్లేదు. ఫోటోలు దిగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళి దిగడాలు అలా చేస్తున్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆయనకే కోపం వచ్చేసింది, ఫోటోలైనా ఇంకేమైనా మాట్లాడేది ఉందా అని చెప్పేసి అంటున్నాడు. సో ఫైనల్లీ మేమైతే కలిసాము, ఇంకెక్కువసేపు ఉండలేక వెళ్ళిపోతున్నాము. అదనమాట ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఉమన్ చాలా బాగుందండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. బాయ్ బాయ్ ఉమన్, బాయ్ బాయ్.